హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్. మొన్న 6 days బ్యాక్ ఊరు వెళ్ళాం. మా ఊర్లో శ్రీ 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 చిన్నమ్మ తల్లి అమ్మవారి పండగ ఉంది అని ఆ వీడియో అండి ఇది. యాక్చువల్గా ఈ వీడియో షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. లాంగ్ వీడియో చేద్దామంటే వీడియో అడ్డంగా తీసేదాన్ని. ఈ చిన్నమ్మ తల్లి పండగను ఎవ్రీ ఇయర్ మా ఊర్లో చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. ఇది 4 రోజుల పండగ అండి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులతో ఆదివారం సిర్లితో స్టార్ట్ అయిన పండగ సోమవారం తొలేళ్ల కార్యక్రమం, మంగళవారం అమ్మవారిని దర్శించుకోవడం, అలాగే ఘటాల ఊరేగింపు, బుధవారం మంగళ వాయిద్యాలతో అమ్మవారి అనుపోత్సవం వరకు ఈ 4 రోజులు డీజే సౌండ్స్, డ్యాన్స్ బేబీ డ్యాన్సు, తీన్మార్ డ్యాన్సులు, మంగళ వాయిద్యాలు, కోలాటం ఇలా చాలా సాంస్కృతిక కార్యక్రమాలతో అలాగే బంధువులు భక్తులతో ఊరంతా నిండుగా కనిపిస్తుంది. మేమైతే మంగళవారం ఉదయం లేచి రెడీ అయ్యి 4 గంటలకు అమ్మవారిని దర్శించుకోవడానికి గది దగ్గరికి వస్తే అప్పటికే చాలామంది ఉన్నారు. కొంచెం ఎర్లీగా వస్తే 1 hourలో దర్శనం అయిపోతుంది. అదే 4:30, 5 o'clock అయినా చాలామంది జనం ఉంటారు. చాలాసేపు నించోవాలి లైన్లో. ఈ లైన్ చూడండి ఎంత ఉందో, అసలు ఎండింగే లేదు. ఇంకా అమ్మవారి దర్శనం అయ్యాక ఇంటికి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకు పనులు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా, చెయ్యాలి కానీ చాలా వంట పని ఉంటుంది. ఇంకా మంగళవారం సాయంత్రం ఘటాల ఊరేగింపు 2 గంటలకు స్టార్ట్ అయితే మా వీధి వచ్చేసరికి 5 అయ్యింది. ఇంకా సాయంత్రం ఘటాలు వచ్చేసరికి అందరూ పసుపు కుంకుమలు, పళ్ళు, చీరలు సిద్ధం చేసుకొని అమ్మవారిని ఆహ్వానిస్తూ ఇలా చిచ్చుబుడ్లు కాల్చుతారు. ఈ అమ్మవారి ఘటాలను తలపై పెట్టుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తాము మేమైతే. ఇంకా పండగకి మా పిల్లల్ని అయితే నేను ఇలా రెడీ చేశాను. మా పిల్లలను రెడీ చేయడం నాకు చాలా ఇష్టం. ఏదైనా పండగ వస్తే పిల్లల్ని ఎలా రెడీ చేయాలని ముందు నుంచి అనుకుంటాను. పిల్లలు ఎలా ఉన్నా, బాగున్నా బాగాలేకపోయినా, ఏ పేరెంట్స్ అయినా పిల్లల్ని ఎలా రెడీ చేసి చూస్తూ మురిసిపోతారు కదా, నేను కూడా అంతే. ఈ పండగలో నేను చూపించినవి చాలా తక్కువ. బయటికి వెళ్ళి అన్నీ కవర్ చేసి చూపించేంత టైం లేక కొంచెం వీడియో మాత్రమే చేశాను. మంగళవారం 2 గంటలకు స్టార్ట్ అయిన ఊరేగింపు బుధవారం 11:30 వరకు కంటిన్యూ అవుతుంది. బుధవారం 11:30 గంటలకు అమ్మవారిని గది దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారి అనుపోత్సవం చాలా ఘనంగా జరిపిస్తారు. మంగళవారం కానీ బుధవారం కానీ భక్తులకు కొదువు ఉండదు. అసలు చాలామంది భక్తులు ఉంటారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం రామభద్రపురంలో
ఈ చెన్నమ్మ తల్లి గుడి ఉంటుంది. ఈ అమ్మవారిని ఎక్కువగా మంగళవారం దర్శించుకుంటారు. మీరు ఈ చుట్టుపక్కల ఉన్నట్లయితే ఏదైనా మంగళవారం వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి మా చెన్నమ్మ తల్లి. ఇంక అమ్మవారు గది దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా కోళ్ళను కోసి అమ్మవారి మొక్కు చెల్లించుకుంటాము. ఈ మొక్కులు చిన్నమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గర ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయండి. మంగళవారం అయితే ఇంకా ఎక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.